టీడీపీ జనసేన వారు జరిపిన దాడులో గాయపడటమే కాకుండా ఆస్తి నష్టం జరిగిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయ్ భాను 3,50,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బి కన్వెన్షన్ లో జరిగిన సమావేశంలో వారికి కార్యకర్తలకు అందజేశారు. దాడులో ఆస్తి నష్టపోయిన తొరగుంట పాలెంకు చెందిన పార్టీ సాంబశివరావుకు 1,00,000 రూపాయలు, అలాగే దాడులో గాయపడిన అనిగండ్లపాడు గ్రామ సర్పంచ్ జ్యోతి బ్రహ్మంకు 50,000 రూపాయలు, నవాబుపేట గ్రామానికి చెందిన పిని నెహ్రూకు 50,000 రూపాయలు, తొరగుంట పాలెంకు చెందిన పసుపులైటి గోపికి 50,000 రూపాయలు, విద్యానగర్కు చెందిన షేక్ ఆసిఫ్ తల్లికి 50,000 రూపాయలు, డబ్బాకుపల్లి చెందిన నాగేశ్వరరావుకు 50,000 రూపాయలు అందజేశారు. మైనస్ అనేది లేదు, మరి ఇవాళ మైనస్ వచ్చింది. అలానే కొన్ని చోట్ల అసలు ఎప్పుడు మైనస్ రావడానికి వీలే లేదు. జగ్గయ్యపేట టౌన్లో నేను చిన్నప్పటి నుంచి నిక్కలేసుకున్న దగ్గర నుంచి ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే అనేక రకాలుగా పెరిగాను. మా నాన్నగారు 22 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పనిచేశారు. కొన్ని వార్డులు ఫిక్స్డ్గా ఉన్నాయి, మాకు ఫిక్స్డ్ 100% గెలిచే వార్డులు ఉన్నాయి. అటువంటి వార్డులో కూడా 42 బూతులు ఉంటే 42 బూతుల్లో కూడా మైనస్ ఎలా వస్తాయి? ఎట్లా వస్తుంది? చిల్లకల్లు చరిత్ర లేదు అసలు. చిల్లకల్లు గడ్డ మైనస్, ఉత్సవాయి మైనస్, జగ్గయ్యపేట 42 బూతులు మైనసే. ఎలా సాధ్యం? ఆ వార్డులో పేరు నేను పలకరిస్తాను. కుటుంబంలో భార్య, భర్త, పిల్లల పేరుతో సహా నాకు తెలుసు, తండ్రి పేరు తెలుసు, తాత పేరు తెలుసు. అటువంటి కుటుంబాలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్న కుటుంబాల్లో కూడా మైనస్ వచ్చిందంటే నమ్మశక్యంగా లేదు. ఏ విధంగా మైనస్ వస్తుంది? మరి ఎలా? ఓటర్ లిస్ట్ 1 చదివాం. కౌంటింగ్ అయిన తర్వాత ఈ నలుగురు నుంచి రాత్రి కూడా కూర్చొని నైట్ 1:00 దాకా ఓటర్ లిస్ట్ అయ్యారు. అసలు ఎందుకు వచ్చింది మైనస్? కష్టపడ్డాం. హైదరాబాద్ పెళ్లికి వెళ్తే నైట్ పార్టీ కూడా చేసేవాడిని కాదు. తెల్లపాటికి మళ్ళీ తర్వాత 1:00, 2, 3 అయినా సరికి వచ్చేసేవాడిని. ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తే ఆ బర్త్డే కేక్ కట్ చేయగానే హైదరాబాద్ తిరిగి వచ్చేవాడిని. జగ్గయ్యపేట కొమ్మరెడ్డి పోతున్నట్టుగా అమ్మో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు, జగ్గయ్యపేటలో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ప్రతి గంట ప్రతిరోజు కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డాం. అయినప్పుడు కూడా ఫలితం రాలా. అసలు ఏ విధంగా జరిగింది? ఇందాక రవికుమార్ చెప్పాడు, కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ అంటూ బ్రహ్మాండంగా పనిచేసే కేతిరెడ్డి. మరి అతను చాలా యంగ్ అండ్ డైనమిక్. అతను మీద ప్రత్యర్థి 25 రోజుల ముందు వచ్చాడు. అతను ఎలా గెలిచాడు? ఇలా అనేక రకాలుగా అసలు ఆన్సర్ రావట్లా, క్వశ్చన్కి ఆన్సర్ రావట్లా. మరి ఈవీఎంలకి ఏ విధంగా మేనేజ్ చేశారు? అదేంటంటే మోడీ ఎందుకు చేసుకోలేడు? మోడీకి మెజార్టీ తగ్గింది కదా ఎంపీలు, నార్త్లో ఇంకొక ప్రెసిడెంట్ చేసుకోవచ్చుగా అని అంటున్నాడు. కానీ అక్కడ టెక్నాలజీకి మరి ఇక్కడున్న ప్రతిపక్ష నాయకుల టెక్నాలజీకి చాలా వ్యత్యాసం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మరి దానికి ఆధారాలు అయితే మనం నిరూపించలేము. సీల్ వేసి దాన్ని మనమే సంతకం పెట్టి సీల్ ఓపెన్ చేసాం.